బద్రి యాదవ్. సో ఎలా అనిపిస్తుంది అన్న? బాగుందమ్మా. ఏర్పాట్లు అయితే బాగా చేశారు. ఈసారన్నా జర పోనీకి రానీకి అలగలగ పెట్టినందుకు బాగుంది. జర ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు క్యూ చేశారు. లైన్. సో మీరు ప్రతి సంవత్సరం వస్తారు కదన్న, ఎవ్రీ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎట్లా అనిపిస్తుంది? ఈ ఇయర్ జర బాగుందమ్మా. ఏర్పాట్లు బాగుంది. అంతా బాగుంది. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్మెంట్ గా చెయ్యాలి అంటే ఏ అంశం ఎంచుకుంటారు మీరు? ఈ ఇయర్ బాగా చేసిరమ్మా. పోనీకి అలాగ పెట్టి రానీకి అలాగే పెట్టిరు. బాగా చేసిరు. సో మనం ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఆల్రెడీ వెళ్ళిర్రు, అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా, ఎట్లా ఉన్నది లోపలంతా? ప్రతి ఒక్కటి అమ్మ ప్రతి ఒక్కరు చైర్మన్ గిట్ట ఉన్నారు, మంచిగా చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మా అన్నారు గోల్కొండ బద్రి యాదవ్ అన్న వాళ్ళు ప్రతి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు, ప్రతి ఇండోమెంట్ వాళ్ళు, చైర్మన్ వాళ్ళు అండ్ వాటర్ డిపార్ట్మెంట్ ప్రతి అందరికి చాలా వాటర్ సప్లై మంచిగా చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు గిట్ట చాలా సపోర్ట్ అందరికి చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మ. సో మనం చూస్తున్నాము, అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్న, ఎవరితో వచ్చారు మీరు? నేను మా అన్న భద్రన్నతో వచ్చాను. బద్రి అన్నతోటి వచ్చారు. అంటే నార్మల్ గా బద్రి అన్నతోటే వస్తారా, లేకపోతే ఫ్రెండ్స్ తోటి ఏమన్నా కూడా వస్తారా అప్పుడప్పుడు? అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కూడా వస్తాం. ఈ రోజు నేను మా అన్నతో వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది అన్న? బాగుంది, చాలా మంచిగా అనిపించింది. దర్శనం చాలా మంచిగా అయిందన్న. సో ఏర్పాట్లు అన్ని కూడా బాగున్నాయి. చాలా బాగున్నాయి. వెళ్ళడానికి రావడానికి సపరేట్ క్యూ లైన్స్ పెట్టారు. ఎవరు ఇబ్బంది పడకుండా వాటర్ సప్లై పెట్టారు. చాలా బాగుంది. సో మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు మెయిన్ గా ఇక్కడ ఉన్న ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో అందులో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి సంవత్సరం నార్మల్ మెడికల్ క్యాంప్లను ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే వచ్చిన వాళ్ళకు బీపీ కానీ, ఫీవర్ కానీ, ఇంకా వేరే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మందులు కావచ్చు, చిన్నారులకు దగ్గు, జలుబు లాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆ సమయంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకంటే ఇలాంటి మందులు కావచ్చు, ఒకవేళ దెబ్బలు తగిలితే వాటికి సంబంధించిన మందులు కావచ్చు, ఆయింట్మెంట్లు కావచ్చు ఇస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇటు బీపీ, షుగర్, బ్లడ్ ప్రెషర్ కి సంబంధించి కూడా కొన్ని శిబిరాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వచ్చిన వాళ్లకు డాక్టర్స్ అలాగే ఇక్కడున్న సిబ్బంది కూడా ప్రతిదీ చూడడం కావచ్చు, ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇటు వచ్చే భక్తులకు కూడా ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ అందులో ఎన్ని మందుల సప్లై అనేది ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ పక్కనే ఫ్రీ వాటర్ సప్లై కూడా కనిపిస్తుంది మనకు. అడుగడుగున ఒక 100 మీటర్లకు కూడా ఒక వాటర్ సప్లై మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం, అంతేకాకుండా పోలీస్ అధికారులు కూడా ఇదే విధంగా పహారా కాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడంతో పాటు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ తో పాటు ఫ్రీ వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారులు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతేకాకుండా చూశారు కదా మీరు ఇక్కడ ఏ విధంగా వాటర్ సప్లై వచ్చే ప్రతి భక్తుడికి కూడా నీరు అందే విధంగానైతే వీళ్ళు చూసుకోవడం అయితే జరుగుతుంది. సో వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారికి సంబంధించి మీరు ఇక్కడ వాటర్ సప్లై అయితే పెడుతూ ఉంటారు. ఎట్లా ఉంది సార్ ఈ సంవత్సరం? ఈ సంవత్సరం కూడా పబ్లిక్ కొద్దిగా లాస్ట్ బోనాల కంటే ఈ సంవత్సరం కూడా భక్తులు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు మేడం. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము నీటి సదుపాయాలు, నీటి వాటర్ శాచెస్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఎమర్జెన్సీకి మేమంతా బోనాలు చేసుకోనీకి, ఫంక్షన్లు చేసుకోనీకి, అవన్నిటికీ కూడా బోనాలకు కానీ లంగరోజు నుంచి టెంపుల్ దాకా క్యాంప్స్ పెట్టినాం. 9 క్యాంప్స్. అది ఎగ్జిట్ పాయింట్ దగ్గర కూడా దిగే భక్తులకు కూడా నీటికి అవసరం ఉందంటే అక్కడ ఒక క్యాంప్ వేసి అక్కడ కూడా దిగే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్స్, మట్టి గ్లాసులు కూడా చల్లగా ఉంటుంది. పబ్లిక్కి తాగడానికి బాగుంటుంది అని చెప్పేసి పేపర్ గ్లాసులు కూడా అరేంజ్మెంట్ చేస్తాం మేడం. ఎంత పబ్లిక్ వచ్చినా కానీ, భక్తులు ఎంత వచ్చినా కానీ దానికంటే రెట్టింపుగా పెట్టుకొని ఉన్నాం మేడం. మేము లాస్ట్ డబల్ గా మీరు ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాం మేడం. అదే విధంగా ట్యాంకులు, సిల్టర్ ట్యాంక్స్ కూడా ఎప్పటికప్పటికి పంపింగ్ ద్వారా నింపి పెట్టుకుంటాం మేడం. ఎప్పుడు అయిపోతే కూడా డ్రమ్స్, సిల్టర్ ట్యాంక్స్ కూడా భక్తులకు ఏది ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు కింద ట్యాంక్లో పోసుకొని తర్వాత పైకి పంపింగ్ ద్వారా టెంపుల్ దాకా కూడా ఎక్కిస్తున్నాం మేడం. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి బాయ్ ఉన్నారు. బాయ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
బాయ్ ఇక్కడనే కాకుండా కింద ఒక మసీద్ ఉంది. ఆ మసీద్ దగ్గర కూడా ముస్లిం సోదరులు అందరూ ఈ గోల్కొండ కోటకు వచ్చే వాళ్ళకు వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది బాయ్? ఇది ఎట్లుందంటే మేడం, ఇది గంగా జమున తహజీబ్ నడుస్తుంది. ఇది ప్రాక్టికల్ గా మేము చూడొచ్చు. ఏదైతే మన గవర్నమెంట్ చెప్తుందో దానికి గోల్కొండకు వచ్చిన వాళ్ళు ప్రాక్టికల్ గా చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ టెంపుల్ గోల్కొండ లోపల వచ్చిన భక్తులకే కాకుండా గేటు బయట వచ్చే మన సోదరులు, ముస్లిం సోదరులైనా, ఈ హిందూ సోదరులైనా, క్రిస్టియన్ సోదరులైనా, డప్పు కొట్టే వాళ్ళైనా, ఎవరు ట్రాన్స్జెండర్స్ అయినా ఎవరికి ఇబ్బందిగా కాకుండా అందరికీ నీళ్ళు దాపడం మెయిన్ ఇబ్బంది. అదే పెద్ద భక్తి అని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున మా ఎండి గారి ఆదేశాలు, మా అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి భక్తులు, ఈ బోనాల భక్తులకే కాకుండా ప్రతి ఒక్క మనిషికి నీళ్లు దాపుతున్నాం మేడం. అన్ని అరేంజ్మెంట్లు సదుపాయంగా నడుస్తున్నాయి. సో వచ్చే భక్తులు ఏమంటున్నారు బాయ్ మిమ్మల్ని చూసి? ఏమంటున్నారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి, గంగా జమున తహజీబ్ ని లైవ్ గా మేము చూస్తున్నాము. నీళ్ళు దాపిస్తున్నారు, చాలా పెద్ద పని చేస్తున్నారు. అసలు మీ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంత పైకి ఎక్కి అమ్మవారు పూనంతో వాళ్ళు వచ్చేటప్పుడు, భక్తులు డబ్బులు కొట్టే వాళ్ళైనా, మన నృత్యకారులైనా నడిచేటప్పుడు వాళ్ళు బాగా సంతోషంగా అలసిపోయినప్పుడు నీళ్ళు దాగి వాళ్ళు మనసుతోని వాళ్ళు దీవెనలు ఇస్తున్నారు మేడం వాళ్ళు. సో మనం ఇక్కడ చూస్తున్నాము ఎంత పెద్ద సప్లై అనేది ఇక్కడ ఉంది. అంటే ఇదంతా కూడా వాటర్ ప్యాకెట్లకు సంబంధించిన సప్లై. అంతేకాకుండా ఆ వాటర్ ఈ యొక్క ఏవైతే ట్యాంక్స్ లో కూడా ఏర్పాటు చేయడం కావచ్చు. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిపైన చెత్తా చెదరం అది పడకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అయిపోతే వాటర్ గిట్లా అయిపోయితే కనుక డెఫినెట్ గా ట్యాంకర్లను కూడా తెప్పిస్తున్నారు. ఆ ట్యాంకర్లను తెప్పించి ఈ యొక్క డ్రమ్స్ నింపుతున్నారు. అదే కాకుండా ఈ యొక్క వాటర్ సప్లైని కూడా మట్టి గ్లాసులు కూడా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. మట్టి గ్లాసులలో అయితే చల్లగా ఉంటుంది, జమ్స్ కూడా ఏమి రావు. కాబట్టి ఈ మట్టి గ్లాసులను ఎకో ఫ్రీ వాటర్ సప్లైగా కూడా ఈ రోజు ఇక్కడ సప్లై చేయడం అయితే జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ సంవత్సరం కొంతవరకు వర్షాలు లేట్ అవ్వడం కావచ్చు, చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు పడాలని కోరుకోవడంతో పాటు అంతేకాకుండా పంటలు సమృద్ధిగా పండాలి, ఎలాంటి వ్యాధులు తమ దరికి చేరకూడదు అంటూ అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇవి ఇక్కడ ఉన్న అప్డేట్స్.